ప్రతి ఒక్కరూ ఏదో ఒక డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు దానికి కావాల్సింది రిక్రూట్మెంట్ టైంలో ఎవరైనా సరే ఆ డిపార్ట్మెంట్ టెస్టులు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఫేస్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా రిటైర్మెంట్ టైంకి మాత్రం అవన్నీ ఏమీ లేకుండా అంటే ఏజ్ కంప్లీట్ అయ్యేటప్పుడు రిటైర్మెంట్ అవుతుంది. కానీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి డేట్ ఆఫ్ రిటైర్మెంట్కి ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఏదైతే డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకుందో ఆ డిపార్ట్మెంట్ కోసం మరి ప్రజల కోసం ఎంతవరకు పనిచేసామంది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన టిఆర్ చంద్రమోహన్ సారు దానికి ఫుల్ఫిల్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఒక యుద్ధ రంగంతో సమానంగా ఉంటుంది. ఏ విధంగా అంటే బోర్డర్స్లో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అటాక్ అవుతుందో తెలియదు. కానీ అదేవిధంగా మన డిపార్ట్మెంట్లో కూడా ఎప్పుడు ఏ విధంగా వర్షం వస్తుందో గాలి వస్తుందో తెలియకుండా మన డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తం అవుతూ ఉంటే అలాంటి డిపార్ట్మెంట్ని మన చంద్రమోహన్ సార్ లాంటి రీసెంట్లీ జరిగినటువంటి ఈ వాతావరణంలో స్టాఫ్ మొత్తాన్ని కంబైన్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ సప్లైని ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రజలకు విద్యుత్ని అందించడం జరిగింది. అలాంటి ఈ ఇంత స్పిరిట్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఉన్నట్లయితే ఈ డిపార్ట్మెంట్ ఇంకా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ కంటే మనం ముందు మనుషులం. ఆ మనుషుల్లో ఆ మనుషులకి మానవత్వము, దయ, జాలి, కరుణ ఉండాలి. అదే ఆ అన్ని లక్షణాలు మన టిఆర్ చంద్రమోహన్ సార్ ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము ఒక అసోసియేషన్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ కోసం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా దగ్గర పనిచేస్తుంటే ఒక కార్మికుడు క్యాన్సర్ పేషెంటు, ఆయన ట్రీట్మెంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి. 15 సైకిల్స్ క్యాన్సర్ పేషెంట్లో కీమోథెరపీ తీసుకోవడం జరిగింది. ఆయనకి ప్రమోషన్ పోస్టింగ్లో మేదీపట్నం డివిజన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయనకి మేము రిక్వెస్ట్ చేసాము, సార్ ఆయన చాలా కష్టాలు ఉన్నాడు, ఆయన ఉంటుంది ఈసీఎల్లో, ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఇక్కడ సంగీత్ థియేటర్ సికింద్రాబాద్లో. కాబట్టి ఆయనకి దయచేసి మీరు సిటీ 2 డివిజన్లో ఇచ్చినట్లయితే ఆయనకి సహాయం చేసేటట్లు అవుతుందని చెప్పేసి అన్నింటినీ సార్ ఒక మంచి హృదయంతో ఆయనకి ధైర్యం చేసి మేదీపట్నం డివిజన్ ఇవ్వాల్సిన పర్సన్ని సిటీ 2 డివిజన్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారంటే ఎవరికైతే మంచి మనస్సు, ఆశ, ఆత్మీయత, దయ, జాలి ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ధైర్యం చేయగలరు. ఆ విధంగా అలాంటి మంచి మనసు ఉన్నందుకే దేవుడు ఆయనకి రిటైర్మెంట్ ముందు యాజ్ ఏ సిఈగా ప్రమోట్ చేసి ఆయనకి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి సాగనంపుతున్నారు. కాబట్టి ఇదే విధంగా చంద్రమోహన్ సార్ గారు కూడా జీవితంలో చాలామందికి సహాయం చేశారని చెప్పి చాలామంది చెప్పారు. అదే పరోపకారార్థం ఇదం శరీరం. మనం ఏదైతే సమాజానికి మనం చేస్తుంటామో అదే సమాజము మనకి ఏదో విధంగా సహాయం చేస్తుంది అనడానికి ఈరోజు మన ఎస్సీ గారు సిఈగా ప్రమోషన్ పొందినది ఒక ఎగ్జాంపుల్. సార్ మీరు ఇదే విధంగా 10 మందికి సహాయం చేస్తూ మీ శేష జీవితము సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.